ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. సో, ఇవాళ మనము ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఈ గుండె పోట్లు లేతే గుండె నొప్పి ముందుగా తెలుసుకోవడం ఎలా? ఈ నొప్పి గుండెదా కాదా తెలుసుకోవడం ఎలా? అనే దానికి మనం కలవడం జరిగింది. సో, చాలామందికి ఒక అపోహ ఉంటుందండి. గుండెకి సంబంధించిన బాధ నొప్పిగా వస్తది. నొప్పి మాత్రమే గుండెది అనేది ఒక అపోహ ఉంటుంది. వాస్తవానికి నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందిలో మీకు ఛాతీలో అవ్వచ్చు, ఛాతీలో కాకుండా పొట్టలో అవ్వచ్చు, భుజాల్లో అవ్వచ్చు, దవడలో అవ్వచ్చు, వెనక పక్క అవ్వచ్చు. సో, దీన్ని బాధగా గుర్తించండి. అంటే బాధ ఉంటుంది గానీ, నొప్పే ఉండక్కర్లే. అంటే మా దగ్గరకొచ్చిన చాలామంది, "అదేంటి సార్ ఇది గుండెదంటున్నారు, మరి నాకు నొప్పే లేదు" అంటారు. కానీ అడిగితే ఛాతీలో తీవ్రమైన మంటుంటుంది, లేతే పట్టేసినట్టుంటుంది, బరువుగా ఉంటుంది. సో, అంటే శతవిధాలుగా ఉండొచ్చు. అంటే అనుకున్నట్టుగా నొప్పే ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ మీరు అపోహ తొలగించాలి. ఏమని? నొప్పి ఉంటేనే గుండె బాధ, గుండెకి సంబంధించిన బాధ అని అనుకోకూడదు. సో, ఏదేది గుండెకి సంబంధించింది అవ్వచ్చు అంటే, ఎటువంటి బాధ అయినా తల నుంచి తీసుకొని నడుము వరకు మీకు అన్‌యూజువల్‌గా అంటే ఎప్పుడూ లేని విధంగా అనిపించటం. అంటే నాకెప్పుడూ లేదే ఇది, తీవ్రత ఎక్కువగా ఉండటం, తక్కువగా ఉన్నా గూడా అన్‌యూజువల్‌గా అంటే ఎప్పుడు ఇది చూడలేదే ఈ బాధని అని అనిపించిన రోజున మీరు డాక్టర్‌ని సంప్రదించడం చేయాలి. అయితే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి అంటే నేను ఇందాకే చెప్పా శతవిధాలుగా ఉంటుందని. అంటే కొంతమందికి అసలు లక్షణాలే ఉండవు. అంటే లక్షణాలు మీరనుకునే లక్షణాలు ఉండవు. అంటే కొంతమంది సొమ్మసిల్లి కింద పడిపోతారు. దాన్ని సింకోప్ అంటారు. అలా సొమ్మసిల్లి కింద పడిపోవడం కూడా కొంతమందిలో గుండెకి సంబంధించిన సమస్య. కొంతమంది వీక్‌నెస్, ఫటిగ్ అలసట. అంటే తీవ్రమైన అలసట, అర్థం గాని విధంగా ఉండటం, ఏమి చేయలేని పరిస్థితి ఉండటం, నిస్సత్తువ అంటాం. ఇటువంటిది కూడా కొంతమందిలో గుండెకి సంబంధించిన సమస్య అవ్వచ్చు. ఇంకొకటి బాధ మంటవ్వచ్చు, బరువవ్వచ్చు, పట్టేసినట్టుండొచ్చు, పిండినట్టుండొచ్చు. దీన్ని టైటనింగ్, ట్విస్టింగ్, హెవీనెస్, టైట్‌నెస్ అంటాం. సో, ఇదంతా కూడా ఛాతీలో ఉండొచ్చు, భుజాల్లో ఉండొచ్చు, చేతులు రెండిట్లో ఉండొచ్చు, చిగుర్లల్లో ఉండొచ్చు, దవడలో ఉండొచ్చు, తల మొత్తంగా వచ్చి నెక్‌లోకి రావచ్చు. సో, అనేకంగా బాధ రావచ్చు నేను చెప్పినట్టు. లేదా పొట్టలోంచి మొదలై దవడల వరకు రావచ్చు, లేకపోతే ఛాతీ వరకు రావచ్చు. ఎడమ పక్కన ఉండొచ్చు, కుడి పక్కన ఉండొచ్చు. సో, అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఎక్కడ ఉంది అనేది కాకుండా ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాధ ఎలా ఉంది ఆ డిస్క్రిప్షన్ మీద డాక్టర్ పికప్ చేసేస్తాడు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఏదన్నా బాధ కలగానే సొంతగా ఈసీజీ చేసుకొని ఈసీజీ కంప్యూటర్ రీడ్ చేసింది నార్మల్ అని చెప్పేసి వదిలేయటం జరుగుతుంటుంది. సో, అది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ అనే పరీక్షలు 2 కూడా చాలా మందిలో, అనేక మందిలో నార్మల్‌గా ఉంటాయి. గుండె జబ్బు ఉండి కూడా. సో, ఎలా పికప్ చేస్తారనేది మీకు ఎప్పటికీ అనుమానం ఉంటుంది. సో, అందుకని దానికి ఎక్స్‌పర్టీస్ అవసరం. దాన్ని క్లినికల్ ఎక్స్‌పర్టీస్ అంటారు, ఎక్స్‌పీరియన్స్ అంటారు. అంటే అది మీరు స్వంతగా డిసైడ్ చేయలేరు. అండ్ పరీక్షలు చేసుకొని మానేసేయొద్దు. పరీక్షలు చేసి చాలామంది డాక్టర్‌ని కలవరు. ఆ పరీక్షను చూసి, ఆ పక్కన ఉన్న రిపోర్ట్‌ని చూసి చదివేస్తూ ఉంటారు. అవి ఉపయోగపడవు. ఎప్పుడు కూడా డాక్టర్‌ని సంప్రదించాలి. బాధని తీసుకొచ్చి డాక్టర్ ముందు చక్కగా పెడితే డాక్టర్ దాన్ని ఈజీగా పసిగట్టేయడం జరుగుతుంది. సో, మీరు డాక్టర్‌ని సంప్రదించడం ముఖ్యం. ఎటువంటి బాధనైనా నేను చెప్పినట్టుగా తల నుంచి నుదిటి నుంచి తీసుకొని ఈ నడుము వరకు వచ్చే ఎటువంటి బాధ అయినా అన్‌యూజువల్‌గా అంటే ఎప్పుడు లేని విధంగా ఉంటే మీరు మీ వైద్యుడిని సంప్రదించండి. ఎస్పెషల్లీ హృద్రోగ నిపుణుడు అంటే కార్డియాలజిస్ట్‌ని కలవాలి. సో, కార్డియాలజిస్ట్ ఈజీగా పట్టేస్తారు. ఏంటి ఈ ఈ వ్యాధి అని. సో, నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి. బాధ నొప్పి అవ్వక్కర్లేదు. బాధ సొమ్మసిల్లి పడిపోవటం, నిస్సత్తువగా ఉండటం, కొంతమందికి చెమటలు పట్టటం, కొంతమందికి ఆవలింపులు రావటం, తేన్పులు రావటం, నడిస్తే ఆయాసం రావటం, నడవకుండా కూడా ఆయాసం రావటం, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన లక్షణాలు అయ్యే అవకాశం ఉంది. అలా అని చెప్పి నేను చెప్పినవన్నీ కూడా గుండెకే కాదు, వేరే జబ్బుల్లో కూడా చూస్తాం. ఊపిరితిత్తుల జబ్బుల్లో, పేగుకి సంబంధించి గాల్ బ్లాడర్ పిత్తాశయం జబ్బు కూడా అవ్వచ్చు. సో, ఇలా అనేకమైన కండిషన్స్‌లో ఇవన్నీ కూడా మీకు కనిపించే అవకాశం ఉంటుంది. మీ ఎనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అంటే మీ సొంతగా ఊహించుకోకుండా, టెన్షన్ పడకుండా, స్ట్రెస్ అవ్వకుండా మీరు వైద్యుడిని సంప్రదించడం సరైన సమయానికి సరైన పద్ధతి. అప్పుడు మీకు సరైన
విధంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటేనండి, ఈ ఏదైతే బాధ ఉందో, నేను చెప్పినట్టుగా ఇన్ని రకాలుగా బాధ ఉండొచ్చు. ఇటువంటి బాధ ఏదైనా కూడా మన ప్రవర్తనలో ఎస్పెషల్లీ శ్రమకి సంబంధించిందయితే గుండెదయ్యే అవకాశం ఎక్కువ. అలా అని చెప్పి చాలామంది ప్రాబ్లమ్ ఏమిటి అంటే, ఈ ఇంటర్వ్యూలు చూసి, మాలాంటి ఇంటర్వ్యూలు చూసి లేని జబ్బుని ఊహించుకోవడం జరుగుతుంది. దాన్ని ఊహించుకొని వాళ్ళకే ఉంది అనుకొని అనుగుణంగా, అంటే మైండ్‌లో సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఇవన్నీ థింక్ చేస్తారు. అంటే ఇవన్నీ ఆలోచన చేసి అది తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే జబ్బు రాదు, జబ్బు ఉండదు, కానీ లక్షణాలు తయారవుతాయి. సో ఇదొక ప్రాబ్లమ్ ఉంది. సో కానీ మేము విడమరిచి చెప్పాలంటే ఇదొక ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమకి సంబంధించి, అంటే ఎటువంటి శ్రమ చేసినా, నడిచినా, మెట్లెక్కినా, వంగినా, ఏదన్నా పట్టుకొని స్పీడ్‌గా నడిచినప్పుడు బాధ కలిగితే అది గుండెదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు గమనించి, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని గమనించి ముందుగా డాక్టర్‌ని సంప్రదించాలి. మా దగ్గరికి చాలామంది ఏమిటి అంటే ఒక 6 నెలలు, సంవత్సరం వరకు బాధపడుతూ మా దగ్గరికొస్తారు. సో వీళ్ళల్లో నేను చూసింది ఏమిటి అంటే, నడిస్తేనే కదా నాకొచ్చే బాధ, నడవకపోతే రావట్లేదు, మరి ఏముంది నాకేం ప్రాబ్లమ్ లేదే అనుకుంటారు. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ పక్క వాళ్ళకి, మీ మీ ఇంట్లో వాళ్ళకైనా చూడండి, వాళ్ళకి నడిస్తే రావట్లేదే, మీకెందుకు వస్తుందని ఆలోచించాలి. అంతేగాని నేను నడవట్లేదు అనేది దాని పరిష్కారం కాదు. అంటే నేను నడవను, అంత దూరం వెళ్తేనే వస్తుంది, అంత దూరం నేను వెళ్ళట్లేదు, అంతకంటే తక్కువ వెళ్తున్నాను, మంచిగున్నాను అనేది కరెక్ట్ కాదు. సో ఈ శ్రమించినప్పుడు వచ్చే బాధ గుండెదయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వైద్యుడిని సరైన సమయంలో సంప్రదించడం ఇంపార్టెంట్. ఇంకా మిగిలింది ఏంటి అంటే, కొంతమంది ఆయాసాన్ని పరిగణించరు. అంటే ఆయాసం ఉంటే నొప్పి లేదు కదా, నేను చెప్పిన బాధ లేదుగా ఛాతీలో అని అనుకుంటారు. కానీ చాలామంది ఆయాసంతోనే మా దగ్గరకు వస్తారు. ఈ ఆయాసం కూడా ఎస్పెషల్లీ రాత్రులు నిద్ర మధ్యలో గాలాడక ఉక్కిరి బిక్కిరై లెగవటం జరుగుతుంది. లెగిసి బయట ఇంకా గాలి అందట్లేదని తలుపులు తీసి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దాన్ని పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నీ అంటాం, పిఎన్డి అంటాం. సో ఈ విధమైన లక్షణాలని కూడా గుర్తించాలి మీరు. చాలామంది ఏంటంటే భయభ్రాంతులు అవుతున్నారు ఇంట్లో. భయభ్రాంతులు, అది చూశారు, ఇది చూశారు, రాత్రి ఇది తిన్నాను, లేదా టీవీలో ఈ ప్రోగ్రాం చూశాను, ఈ సినిమా చూశాను, ఆ తర్వాత నాకు ఇలా అయింది అని సర్దుపుచ్చుకుంటుంటారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఈ మళ్ళీ బయటికి డాక్టర్ని సంప్రదిస్తే ఏం చెప్తారో, ఏం వ్యాధి ఉంటుందో, మళ్ళీ ఏం ప్రొసీజర్ చేయాలంటారో అనే భయంతో డాక్టర్ని సంప్రదించడం మానేస్తారు. కాబట్టి నేను చెప్పిన ఈ బాధలన్నింటినీ, ఈ లక్షణాలని త్వరగా మీరు వైద్యుని సంప్రదించినట్టయితే సరైన పరిష్కారం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఆపోజిట్గా కూడా ఒకటి ఉందండి నేను చెప్పాల్సింది. ఏమిటంటే, జబ్బే లేకుండా జబ్బు ఉందని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కలుపుగోలుగా వాళ్ళే ఊహించేసుకొని అది సబ్కాన్షియస్ లెవెల్లో కంటిన్యూస్గా మీకు ఉండిపోతుంది. అంటే మనసులో ఉండిపోయి అది ఉంది అని అనుకొని దాన్ని ఇక అందరికీ చెప్పుకుంటూ అందరు వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు. కారణం దొరకదు. సో వీళ్ళకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే జబ్బు లేకుండా బాధ ఉన్న వాళ్ళని ట్రీట్ చేయడం కష్టం. జబ్బు ఉండి బాధ లేని వాళ్ళు చాలామంది మూర్ఖంగా, ధైర్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. మా దగ్గరికి వచ్చి అనుకోకుండా హెల్త్ చెకప్లో బయటపడిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు మాత్రం చాలా వరకు లబ్ధి పొందుతారు వైద్యుడితో. అంటే మనం ఏదైనా చేయటం వల్ల ప్రొసీజర్ అవ్వచ్చు, మందులు అవ్వచ్చు, త్వరగా తెలుసుకొని బయటపడతారు ఈ జబ్బుని తెలవటం వల్ల. అంటే లక్షణాలు లేకుండా జబ్బు ఉన్న వాళ్ళు నేను చెప్పేది. లక్షణాలు ఉండి త్వరగా వచ్చి జబ్బును పసిగట్టి కూడా వాళ్ళు కూడా లబ్ధిని పొందుతారు. అయితే జబ్బు లేకుండా, అంటే ఏ జబ్బు లేకుండా ఈ బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే బాధని ఊహించుకోవడం జరుగుతుంది. వాళ్ళు అంటారు, అయ్యో మాకు టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు అంటారు. కానీ అది సైకియాట్రిక్ ఇల్నెస్గా మారుతుంది, హైపోకాండ్రియాసిస్ అంటాం. సో వీళ్ళని మేము ట్రీట్ చేయడం కొంచెం క్లిష్టతరమైన సమస్యగా మారుతుంది. వీళ్ళని కొంతమందిని మేమే ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత మా వల్ల కాని పరిస్థితిలో సైకియాట్రిస్ట్ని సంప్రదించే పరిస్థితి కూడా కలుగుతుంది. సో ఇవన్నీ గుర్తించాలంటే అతిగా భయపడిపోయి ఉండకూడదు. అలా అని చెప్పి మూర్ఖంగా నాకేమీ లేదనుకొని ఉండకూడదు. బ్యాలెన్స్డ్గా ఉండి సరైన సమయానికి వైద్యుని సంప్రదించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నమస్కారం.